కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఈ పేరు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది. అతను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ కాచుకొని మరీ కూర్చుంటోంది. ఎమ్మెల్యే ఈటలపై ఈటలు వేయాలని బలంగా పునాదులు వేస్తున్నా అవే ఈటలు తిరిగి కౌశిక్ కి గుచ్చుకుంటున్నాయి. తాజాగా హుజూరాబాద్ లో హత్య రాజకీయం కాకరేపుతోంది. తనకు ప్రాణహాని ఉందని రాజేందర్ చేసిన కామెంట్ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంటే నాకేం తెలియదు బాబోయ్ అంటున్నారు. ఇక కౌశిక్ వరుస వివాదాలతో కారుకి డ్యామేజ్ అవుతుందని గ్రహించిన గులాబీ బాస్ హుజూరాబాద్ సీటును వేరొకరికి కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ కౌశిక్ ప్లేస్ లో వచ్చే ఆ లీడర్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. హ్యాట్రిక్ కొట్టేందుకు కష్టపడుతున్న గులాబీ పార్టీ. హాట్ టాపిక్ గా మారిన ఈటల హత్య ఆరోపణలు. కౌశిక్ రెడ్డిని వెంటాడుతున్న వరుస వివాదాలు. కౌశిక్ రెడ్డికి షాక్ ఇవ్వనున్న కేసీఆర్. హుజూరాబాద్ బరి నుంచి కౌశిక్ రెడ్డిని తప్పించే ఛాన్స్. పెద్దిరెడ్డిని బరిలో నిలపాలని భావిస్తున్న గులాబీ బాస్. ఈటల ఆరోపణలు అవాస్తవమన్న కౌశిక్ రెడ్డి. ఓటమి భయంతోనే తనపై ఆరోపణలన్న కౌశిక్. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలనే జోష్లో ఉంది. అయితే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం లేనిపోని తలనొప్పులను కారుకు కొని తెస్తున్నారు. వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హత్యకు కుట్ర ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో చర్చకు కారణమైంది. ఒకరిపై ముదిరాజులను దూషించాడని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఈటల హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున ఆరోపించడం సంచలనంగా మారింది. ఎవరైతే ఆయన కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీగా ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా? అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తానని అంటుండంటే ఎవరంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన లక్షల కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీగా ఉన్నారన్నట్టు. ఆయనే అన్నట్టున్నది. నాకు తెలిసి మాకు ఇప్పుడు కాదు, ఒక 4-5 నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. సరే, మేము ప్రజలలో ఉంటున్నాము. మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు. మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది. అయినా ఇవాళ ఆయన మాట్లాడండి. ఆయన ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు 20 కోట్లు సుఫారీ పెట్టినా వీళ్ళు డబ్బులు ఇచ్చినాం, అంతం చేస్తాం, చంపేస్తామంటే ఇంకా దానికి భయపడి ఉంటామా మనం మాలాంటాం. 20 కోట్లకు ఏదో సుపారితోటి చంపిస్తాం, 40 కోట్లు చంపిస్తాం నడుతుందా? మాడి మసి అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. పౌరుషమున్న బిడ్డను, తెలంగాణ బిడ్డను తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు చెప్తారు, ఎట్లా కాపాడుకోవాలనో కూడా ప్రజలు కాపాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల జమ్మికుంటలో నిర్వహించిన సభలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కౌశిక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీంతో కౌశిక్ అభ్యర్థిత్వాన్ని కేటీఆర్ కన్ఫర్మ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలం పెంచుకొని ఎన్నికలలో ఈటలను బలంగా ఢీకొడతాడని భావించిన పాడి కౌశిక్ రెడ్డి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి సీఎం రెడీ అయినట్లు గులాబీ గూటిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా
హుజూరాబాద్ నుంచి కౌశిక్ ను తప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తమ్ముడు అడిగిండు, గెలిచిన ఆయనేమో అవతల పడ్డాడు, దేశం మీద పడి తిరుగుతున్నాడు. ఆగం కాకండి, మళ్ళా వస్తాయి డైలాగులు, సాదుకుంటారో సంపుకుంటారో అని మళ్ళా బీదముఖం పెట్టుడు, ఏడ్చినట్టు చేసుడు, గులుగుడు, గావిడికి పడిపోకురు, మళ్ళా గందరగోళం అవుతారు, ఆగమవుతారు. మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ హుజూరాబాద్లో భవిష్యత్తులో జరగద్దు. ఖచ్చితంగా హుజూరాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా రాబోయే 7 నెలల ఎగిరే విధంగా ఒక కసితో కమిట్మెంట్తో తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా మీ అందరూ కూడా బాగా తిరుగుతున్నాడు. నేను చెప్తున్నా, కౌశిక్ ఇప్పుడే అడిగిండు కదా, మాకన్నా ఇక్కడ ఒక 10 కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు, బరాబర్ చేసుకుందాం, బ్రహ్మాండంగా ఇస్తా. ఇల్లు ఎందుకుంటే కావాలన్నాడు, మా దయాకర్ అని అడిగి అది కూడా చేసుకుందాం, అది కూడా చేద్దాం. హుజూరాబాద్కి అడిగిండు, అక్కడ కూడా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అడిగిండు, చేద్దాం. అన్న 100 కోట్లు ఇస్తాడు మహిళలకు రుణాలు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నది చేసే పని. హుజూరాబాద్లో ఇంకా చాలా పని ఉన్నది. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉన్నది, భవనాలు కట్టించేది ఉన్నది, ఇంకా చాలా పని చేసేది ఉన్నది. కమలాకరణ నేతృత్వంలో ఈరోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫూలే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా అట్లాంటి ఎన్నో రావాలి. కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, రాబోయే 8 నెలల పాటు ప్రజల్లోనే ఉండు, ఇక్కడనే తిరుగు, ఊర్లలో వండుకో, తిరుగు, జనంలోనే ఉండు, జనంలోనే తిరుగు. తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకుంటదనే మాట కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, వరుస వివాదాలతో కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో బలహీనపడుతున్నారని తెలుస్తోంది. సొంత పార్టీ నాయకులను బెదిరించడం, అధికారులతో దురుసుగా మాట్లాడటంతో పాటు కులాలను కించపరిచేలా మాట్లాడటం, ఈటల హత్యకు కుట్రలాంటి పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్లో కౌశిక్ ను నిలిపినా గెలవడనే అభిప్రాయానికి గులాబీ బాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా వివాదాలతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ బరి నుంచి తప్పించి ఈటలపై సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డిని బరిలో నిలపాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. పెద్దిరెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ ఆరా కూడా తీశారట. మరోవైపు ఈటల రాజేందర్ చేస్తున్న హత్య ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారు. కారు సర్కార్ సంక్షేమంలో దూసుకెళ్తుంటే ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హుజూరాబాద్లో హత్య రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకే తెలుసని, తనపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా హుజూరాబాద్ పబ్లిక్ నమ్మరన్నారు. ఇయాల తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ని ఇలా 3rd డిగ్రీ టార్చర్ పెట్టిస్తే గుండెపోటుతోని చనిపోయింది నిజం కాదా? ఇవాళ ఒక దళిత సర్పంచ్ అయిన కమలాపూర్లో సమ్మయ్య గారిని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించిన నిజం కాదా? ఇవాళ ఒక పేద పద్మశాలి బిడ్డ అయిన దశరథం గారిని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించింది నిజం కాదా? ఈటల రాజేందర్ గారు అంటారు, నేను ఆయనని 20 కోట్లు ఇచ్చి చంపిస్తానన్నట. దీనికంటే అబద్ధం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందర్ గారు. 2018లో నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు నా మీద మర్రిపల్లిగూడ గ్రామంలో నన్ను చంపే ప్రయత్నం చేసినవా చేయలేదా? అసలు వాస్తవంగా నాకే ఒక భయం ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇలా హుజూరాబాద్ లో గెలిచే పరిస్థితి లేదని నన్ను చంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడా అనేది ఇప్పుడు అనుమానం వస్తా ఉంది నాకు. ఎందుకంటే హుజూరాబాద్ లో ఇప్పుడు ఓడిపోతుండు, ఓడగొట్టగలిగేది ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ ఒక్కడే ఉన్నాడు. కౌశిక్ ని కూడా మర్డర్ చేస్తే ఇక నాకు తిరుగుండదు హుజూరాబాద్ లో అనే ఒక ఆలోచనకు వచ్చిండు అనిపిస్తా ఉంది నాకు. ఇలా ప్రెస్ మీట్ వింటా ఉంది.
నియోజకవర్గంలో రాజేందర్ కు మంచి పట్టుంది. ఆయనను ఓడించడానికి ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజల మనసు గెలుచుకొని ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావించింది. అయితే ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా మంచి అవకాశం వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి చేయాల్సిన పనులు కాకుండా వివాదాలలో తలదూర్చడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఏది ఏమైనా కౌశిక్ రెడ్డి మరి అధిష్టానం వద్ద ఎలాంటి సమాధానం చెప్పి టికెట్ నిలుపుకుంటారో చూడాలి మరి.